నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కువగా వినిపించేది పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళే ఉన్నారు అని. మరి వాళ్ళ వ్యవసాయం అనే అంశాలు అవనియండి, లేకపోతే వాళ్ళకి వేరే వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ వ్యవసాయం కూడా వాళ్ళు చేస్తుంటారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు వ్యవసాయం చేస్తూ కనిపిస్తుంటారు మనకి రెగ్యులర్గా. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఆర్కేకు రామానాయుడుకు చాలా వ్యత్యాసం ఉంది, అది వేరే విషయం. అయితే సరే, ఎవరు వ్యవసాయం చేసినా వాళ్ళ ఆస్తులు మాత్రం ఇంత భారీగా పెరగలేదు. ఎవరికి పెరిగినాయి, ఎంత పెరిగినాయి అంటే ఊహించినంతగా. కానీ మిథున్ రెడ్డి ఆస్తులు మాత్రం బాగా పెరిగిపోతూనే ఉంటాయట. అది ఎలా సాధ్యం అవుతుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గారు అందరికీ తెలిసిన అంశమే. అసలు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తుంటారు? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. బయట ఏం చేస్తారో తెలియదు, కానీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే మాత్రం వ్యవసాయమే చేస్తారో అని ఉంటుంది. కాస్త చెక్ చేసుకోవచ్చు. కానీ ఆయన ఆస్తులు మాత్రం ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. అది ఎలా సాధ్యం? గత 10 ఏళ్లలో ఆయన ఆర్థిక స్థితిగతులు శరవేగంగా మారినట్లు స్పష్టమవుతుంది. 2014లో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలో కేవలం 22.59 కోట్లు ఆస్తి మాత్రమే ఆయనకు ఉంది. అయితే 2024 ఎన్నికల నాటికి ఏకంగా 146.85 కోట్లకు చేరింది. అంటే 10 ఏళ్ల కాలంలో ఆయన సంపదలో దాదాపు 124.25 కోట్ల భారీ వృద్ధి నమోదైంది. అది ఎలా సాధ్యమో అన్నది ఆయనే చెప్పాలంటున్నారు. ఇక గణాంకాలను పరిశీలిస్తే 2014 నుండి 2019 మధ్య మిథున్ ఆస్తులు 44 కోట్లు పెరిగాయి. 2019 నుండి 2024 మధ్యకాలంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఆయన సంపాదన పెరిగిపోయింది. 2024 అఫిడవిట్ ప్రకారం ఆయనకు 47.54 కోట్ల చరాస్తులు, 99.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక మిథున్ రెడ్డి తన వృత్తిని వ్యవసాయదారుగా ఆయన పేర్కొంటుంటారు. ఒక రైతుగా అన్ని కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమా? ఎవరు చెప్తారు ఈ ప్రశ్నకు సమాధానం? ఇక ఆ ట్రిక్ ఏదో చెప్తే రైతులంతా కోటీశ్వర్లు అవుతారంటున్న కూటమి వాళ్ళు, వీళ్ళు ఊరుకుంటారు, వీళ్ళు అస్సలు ఊరుకోరు. ఇక మరోవైపు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంపై అనేక ఆరోపణలు వచ్చినాయి. అదంతా అవినీతి సంపద అంటూ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్న నేపథ్యం. అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఈ తండ్రి కొడుకుల ఆస్తులు అమాంతం ఆకాశాన్ని ఎత్తేసినాయి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక సామాన్య వ్యవసాయదారుడికి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా 100 కోట్ల రూపాయలు పెరిగిపోవడం అన్నది వీళ్ళ ఫ్యామిలీకే చెల్లింది. దట్ ఈజ్ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంటూ సోషల్ మీడియా ఏకేస్తున్నది. ఇక దీన్ని ఆసరాగా తీసుకుని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఊరుకుంటారా? అస్సలు ఊరుకుండే పరిస్థితే లేదు. వీళ్ళ అవినీతి చిట్టానంతా కూడా బయటికి తీస్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇందులో దూరాడు. ఆయన అటవీ భూములను ఆయన తీసుకున్నాడు, అక్కడేవో ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టించుకున్నారు, అదొక పెద్ద వార్త. అంటే మొత్తం మీద అవినీతి అనకొండలాగా వీళ్ళు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. మరి వీళ్ళు ఏ రకంగా సంపాదించారు, 100 కోట్లకి ఎలా పెరిగిపోయిందన్నది మరి వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి.